విమానం ఎక్కడం అంటే ఒకప్పుడు లగ్జరీ. నాకు బాగా గుర్తు, చిన్నప్పటి నుంచి పైనుంచి వెళ్తుంటే విమానం గబగబా పరిగెత్తుకుంటూ డాబా మీదకి వెళ్ళి అలా కింద నుంచి చూస్తా సంతోషపడినటువంటి పిల్లల్లో ఒకడిని. అదే సందర్భంలో అదే విమానాన్ని ఇప్పుడు మనకి విజయవాడకి ఎయిర్పోర్ట్లో నేను సిటీ కేబుల్లో పనిచేసేది తేజ టీవీలో పనిచేసే రోజుల్లో, అప్పటికి ఈనాడు అయిపోయింది, సిటీ కేబుల్ అయిపోయింది, తేజ టీవీలో పనిచేసే రోజుల్లో ట్రైనీ విమానం, ట్రైనింగ్కి ఎన్సీసీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే విమానం, అలాగే గ్లైడర్, ఈ రెండు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వీడియో తీసుకుని స్టోరీ చేయడానికి ఆ ఎన్సీసీ ఆఫీసర్ సహకరించడం వలన విమానం ఎక్కి మొట్టమొదటిసారి ఆకాశంలో ఫ్లై చేసిన రోజు ఒక అద్భుతంగా ఫీల్ అయిన రోజు. ఒకసారి కాదు 3 సార్లు ఎక్కా, 3 సార్లు తిప్పారు, 3 రోజుల్లో 4 రోజుల్లో వరుసగా. ఎందుకంటే పైకి వెళ్ళి పైన రన్నింగ్లో ఇంటర్వ్యూ తీసాం, తీరా కిందకు వచ్చాక చూస్తే అది కాస్త సౌండ్ తప్పించేం లేదు. అప్పుడు బయట నుంచోబెట్టి చేయడం, ఇట్లాగ రకరకాల ప్రయత్నాలు చేయడం వల్ల 2-3 సార్లు తిరిగి వచ్చాను. అట్లాగే గ్లైడర్లో తిరగడం, ఇదంతా నడిచింది. అప్పుడు ఫస్ట్ టైం నా ఒక సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాడిని ఇది ఎక్కగలిగాను. అది అంటే జనం దృష్టిలో, అదే రికార్డుల దృష్టిలో మధ్యతరగతి, కానీ కుటుంబం ఫ్యామిలీ పేద కుటుంబమే. ఎందుకని నెలకు 1000 రూపాయలు 1200 రూపాయలు జీతం వచ్చేటటువంటి తండ్రికి కొడుకుని కాబట్టి. అదే సందర్భంలో నా లెక్క ప్రకారం చూసుకున్నప్పుడు జీతం నెలకు 2000 సంపాదిస్తున్నాను కాబట్టి 2500 అప్పటికి తేజాలో అంటే 5000 జీతం వచ్చేది కాబట్టి మధ్యతరగతి రికార్డులోకి వస్తాను అనమాట అప్పటికి. అందువలన ఆ తేడా ఉంటుందన్నమాట. అయితే ఎప్పట్లో 45,000 ఏడాదికి సంపాదిస్తే కనుక పేదలు, 45,000 లోపు అయితే, ఆ పైన అయితే కనుక మధ్యతరగతి కిందకు వస్తాం కాబట్టి అప్పటి లెక్క చెప్తున్నాను. అదే సందర్భంలో ఆ తర్వాత కాలంలో తొలి డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కింది ఈ దక్కన్ ఎయిర్వేస్కి సంబంధించి. విజయవాడకి హైదరాబాద్కి సర్వీసులు స్టార్ట్ చేశాక చంద్రబాబు గారికి అప్పుడు అలిపిరి ఇన్సిడెంట్ జరిగాక ఆయన్ని పరామర్శించడానికి విజయవాడ నుంచి జర్నలిస్టులని గద్దె రామ్మోహన్ గారు తీసుకెళ్లారు. అప్పుడు ఎందుకంటే 50% సీట్స్ కేంద్ర ప్రభుత్వం టికెట్లకి డబ్బులు ఉండేది, పెట్టేది. ఆ కోటా కింద మమ్మల్ని అందరినీ రాను పోను తీసుకుని వెళ్ళారు విజయవాడ జర్నలిస్టులందరినీ. అప్పుడు ఫస్ట్ టైం డొమెస్టిక్ ఫ్లైట్లో ప్రయాణించాను నేను. అది ఇప్పటికి కూడా గుర్తు అనమాట. అట్లాగంటే ఒక విమాన ప్రయాణం అంటే అంతటి తీపి అనుభూతి. అదే తర్వాత కాలంలో ఇప్పుడు విమానాలు చూస్తుంటే, ఆ తర్వాత విదేశాలకు వెళ్ళినప్పుడు అది చూస్తే విమానం అనేటటువంటిది చాలా అంటే అవసరం కింద మారిపోయింది. ఇప్పుడు విమానానికి సంబంధించి అంతా ఎందుకు చెప్తున్నా అంటే, దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒక్క ఆగస్టు నెల ఒక్క నెలలోనే 1,31,00,000 మంది విమానాల్లో ప్రయాణించారు. ఇందులో హయ్యెస్ట్ ఆక్యుపెన్సీ ఇండిగో, తర్వాత ఇండిగో 62.5% ఉంటే, సెకండ్ ప్లేస్లో ఎయిర్ ఇండియా 14.7, థర్డ్ ప్లేస్ విస్తారా, ఆ తర్వాత ఏఐఎక్స్ కనెక్ట్, ఆ తర్వాత ఆకాష్ ఎయిరు, స్పైస్ జెట్టు, అలయన్స్ ఎయిరు, ఇట్లాంటివన్నీ కూడా. ఓవరాల్గా విమానాన్ని ఇప్పుడు మధ్యతరగతి కూడా ఎఫర్డ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ 50,000 రూపాయల జీతం సంపాదించే వాళ్ళు విమానంలో వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.